కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిరాడంబరంగా నిర్వహించారు. అంబరాలకు దూరంగా ఉండాలన్న కేటీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు విభిన్న కార్యక్రమాలు చేపట్టాయి. బాధిరుల ఆశ్రమంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి అందజేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అల్పాహార వితరణ చేపట్టారు. మాదర్స విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు పుస్తకాలు, పలుకులు పంపిణీ చేశారు. ओम श्री वेंकटेश्वराय ओम श्रीनिवासनं लक्ष्मी कुमारनाथ सर्वेश्मा गोपनाथ विष्णुनाथ विशाय मंगलम अस्तत्रेयन कस्तूरी वासना वाचतोरिसे आशा యువ నాయకులు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో దాదాపు 150 మంది ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి ఒక సంవత్సరానికి 5 నోట్బుక్స్, 5 పెన్నులు అవసరం ఉందని మా దృష్టికి తీసుకురాగానే ప్రిన్సిపాల్ గారు మరి ఈరోజు గిఫ్ట్ ఐ స్మైల్ కింద కేటీఆర్ గారి బర్త్డే రోజు ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా 150 మంది స్టూడెంట్స్కు 5 నోట్బుక్స్, 5 పెన్నులు, అదేవిధంగా వారికి కావాల్సిన వస్తువులను కూడా ఇవ్వడం జరిగింది. మరి కేటీఆర్ బర్త్డే సందర్భంగా వారందరి ఆశీర్వాదంతో, మరి ప్రజలందరి ఆశీర్వాదంతో కేటీఆర్ గారు మునుముందు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు అధిరోహించి ఈ తెలంగాణ ప్రజలకు వారు ఆర్నిశలు సేవ చేయాలని, వారి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జన్మదినాలు జరుపుకోవాలని నగర బీఆర్ఎస్ పార్టీ తరపున వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యువ నాయకులు మాజీ